వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి. వారాహి అమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? వారాహి నవరాత్రులని ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. వారాహి అమ్మ ప్రాణ సంరక్షిణి, ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం. ఆషాఢ మాసం వర్షాలు కురిసే మాసం. ఈ మాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. తమ పంటలు సుభిక్షంగా పండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహి మాతను రైతులు ప్రార్థన చేస్తారు. వారాహి మాత అంటే భూదేవితో సమానం. అంటే ఆవిడ ధాన్యలక్ష్మి. ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. నాగలిని భూమిని దున్నడానికి వాడితే, రోకలిని ధాన్యాన్ని దంచి పొట్టు వేరు చేయడానికి వాడతారు. వారాహి అమ్మను భూదేవిగాను ధాన్యలక్ష్మిగాను కొలుస్తారు. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ గుప్త నవరాత్రులను భక్తులు 9 రోజులు పండగలా జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో వారాహి అమ్మ తన భక్తులను వెనువెంటనే కరుణించి సత్వరమే వారి కోరికలను నెరవేరుస్తుంది. ఈ 9 రోజులు అమ్మవారిని ఉపవాసాలు, శ్లోకాలు, మంత్రాలతో జపించడం ద్వారా భక్తులు ఆ జగన్మాతపై తమకున్న భక్తిని చాటుకుంటారు. వారాహి అమ్మకి ఎర్రటి వస్త్రాలన్నా, పగడాలన్నా చాలా ఇష్టం. వారాహి అమ్మ భూ సంబంధమైన ఎలాంటి సమస్యలనైనా సత్వరమే తీరుస్తుంది. సొంతింటి కల నెరవేరాలన్నా, భూమి కొనుక్కోవాలి అన్నా వారాహి అమ్మను భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే చాలు, అమ్మ వెనువెంటనే మన కోరికలను తీరుస్తుంది. ఈ 9 రోజులు అమ్మవారి అష్టోత్తర నామాలు, అమ్మవారి మంత్రాలు చదవడం వల్ల అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. వారాహి అమ్మకు బెల్లం పానకం అంటే చాలా ఇష్టం. ఈ 9 రోజులు అమ్మవారికి బెల్లం పానకం సమర్పించి అమ్మవారిని పూజించడం వల్ల ఎలాంటి కష్టాలు కూడా మన దరిదాపుల్లోకి రావండి.